తొలి శ్రావణమాస సోమవారం పురస్కరించుకొని మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శివాలయాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో శివయ్యకు ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉండగా మరొక వైపు రేపు నాగుల చవితి పండగ పర్వదినం నేపథ్యంలో పట్టణంలోని పాండచెరువు కట్టపైన వెలిసిన జ్యోతిర్లింగ ఆలయ ప్రాంగణంలో నాగదేవత ఆలయం ఘనంగా ముస్తాబవుతుంది. టీఎస్జీ న్యూస్ రామాయంపేట. ఓం నిధనపదయే నమో నమః. నిధనపదాధికాయ నమో నమః. ఊర్ధ్వాయ నమః. ఊర్ధ్వలింగాయ నమః. ఓం జలాయ నమః. జలలింగాయ ముదాకరాతమోదకం సదాదిముక్తి సాధకం కళా శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వాగ్దేవ్యే నమః. శ్రీ 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 నాగులమ్మ సహిత ద్వారజ్యోతిలింగాల దేవాలయంలో శ్రావణమాసం పురస్కరించుకొని అంగరంగ వైభవంగా ప్రతినిత్యం పూజలు జరుగుతున్నాయి. అందులో భాగంగా విశేషంగా ఈరోజు అనగా శ్రావణ సోమవారం మొదటి సోమవారము ప్రాతకాలం నుంచి ఇక్కడ శివయ్యకు గణపతి అదర్ శీర్షణ రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా రేపు నాగుల పంచమి ఉన్న కారణంగా ఇక్కడ నాగదేవత అనుగ్రహం కూడా అందరూ పొందాలని చెప్పేసి ఇక్కడ నాగదేవత పూజలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా భక్తులందరూ కూడా ఈరోజు రేపు 2 రోజులు కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు రుద్రహోమము, గణపతి హోమము, ఆ తర్వాత ఇక్కడ కుంకుమార్చన కార్యక్రమం ఉన్నది. ఇక రేపనగా నాగుల పంచమి రోజు అంగరంగ వైభవంగా ఉదయం 4 నుంచే ఇక్కడ మళ్ళీ స్వామికి అభిషేకాలు, ఆ తర్వాత నాగదేవత పూజ జరుగుతుంటుంది. కావున ఎవరికైనా ఏ సమస్యలు ఉన్నా కూడా, సంతాన సమస్య, దాంపత్య సమస్యలు ఏమున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ మీరు ఈ శివయ్యకు పూజ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నాగదేవత అనుగ్రహం అందరూ పొందాలని కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. రామాయంపేట పట్టణంలోని కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానం పక్కనే గల శివాలయం హరిహర సుతుడైనటువంటి స్వామివారి ఇక్కడ విశేషం అంటే ఇక్కడ విష్ణుమూర్తి, అక్కడ శివుడు, పరమేశ్వరుడు 2 పక్కపక్కన ఆలయాలు ఉండడం కూడా చాలా విశేషమైనది. అందులో భాగంగా రేపు నాగుల పంచమి పురస్కరించుకొని శ్రావణ మాసంలో శుక్ల పంచమి రోజు వచ్చేటటువంటి తిథిని నాగుల పంచమిగా మనము జరుపుకుంటాము. అందులో భాగంగా రేపు మంగళవారము పంచమి రావడం చాలా విశేషమైనది. అందరికీ కూడా సాక్షాత్తు పరమేశ్వరుడే స్కంద పురాణంలో మనకు ఈ నాగుల పంచమి గురించి విశిష్టత గురించి వివరించడం జరిగింది. ఆదిశేషుడు వరమడగ్గా ఆ పరమేశ్వరుడే సాక్షాత్ ఏమని చెప్పాడు, ఎప్పుడైతే నాగదేవత అవతరించిన రోజే నాగుల పంచమిగా జరుపుకుంటారు. అశేష జనవాహిని కూడా దేశమంతటా కూడా ప్రపంచమంతటా కూడా ఈ నాగుల పంచమి పర్వదినాన్ని అత్యంత వైభవపేతంగా జరుపుకుంటారు. కనుక ఈరోజు పుట్టలో పాలు పోసి అమ్మవారికి చక్కగా నివేదనలు చేస్తూ ఆ పార్వతీ పరమేశ్వరుని, ఆ ఆదిశేషుణ్ణి, సాక్షాత్తు శివుని మెడలో ఉన్నటువంటి ఆభరణంగా ధరించండి ఆ పాముని మనం పూజలు నిర్వహిస్తే ఆ నాగరాజుకు మనకు అనేక కోరికలు సిద్ధిస్తాయి. కాబట్టి సంతానం లేని వారికి అనుకున్న కోరికలు నెరవేరడానికి, రాహుకేతు దోషాలు తొలగిపోవడానికి, అనేక బాధల నుండి విముక్తి కలిగించేదే ఈ నాగదేవత. కాబట్టి అందరూ కూడా నాగుల చవితి పంచ పర్వదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకొని అందరూ కూడా విశేషంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.